మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో అంటే భారీ బడ్జెట్లు, భారీ కాస్టింగ్, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన విషయాలు మనం చూస్తూ వస్తున్నాం సార్. అయితే చాలా వరకు చిన్న సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్లు సాధించాయి, ప్రేక్షక ఆదరణ పొందాయి. మనం చూసాం లిటిల్ హార్ట్స్, కమిటీ కుర్రోళ్ళు, మొన్న నేను నచ్చిన మిరాయి సినిమా వరకు కూడా చాలా వరకు చిన్న సినిమాలు అయితే హవా చూపించేశాయి. అంటే ఏం జరుగుతుంది, పెద్ద సినిమాలు ఎందుకు ఆ విధంగా అంత ఖర్చు పెట్టి విజువల్ వండర్ గా క్రియేట్ చేద్దాం అనుకుని బోల్తా పడుతున్నాయి, చిన్న సినిమాలు మిరాకిల్స్ చేస్తున్నాయి. మీరేం చెప్తారు సార్? అంటే చిన్న సినిమాలు మిరాకిల్ చేస్తున్నాయి అనే మాట వాస్తవమే, ఒక రకంగా చేస్తాయి కూడా. ఎందుకంటే లిటిల్ హార్ట్స్ అనే సినిమా పెద్ద ఖర్చు అయి ఉండదు, కొత్త వాళ్ళు సరదాగా తీశారు సినిమా. అది ఆ ఫ్రెష్నెస్, ఆ ఫ్లేవరు జనాలకు కనెక్ట్ అయింది. సరదాగా థియేటర్లో కూర్చున్నారు, ఎంజాయ్ చేశారు. చాలా మందికి వాళ్ళ జీవితాన్ని దర్శించుకున్నటువంటి అనుభూతి కలిగింది. అలా అలా జనంతో మమేకం అవటం ద్వారానే సినిమాలు విజయాలు సాధిస్తాయి. అలా వచ్చినటువంటి ఒక ఆర్గానిక్ సక్సెస్ అది లిటిల్ హార్ట్స్కి సంబంధించి. సరే, కమిటీ కుర్రాళ్ళు ఈ సినిమాల్లో కూడా కొంత కంటెంట్ నడిచింది. అంటే రకరకాలుగా ఉంది, అంటే రిజర్వేషన్ ఇష్యూస్, మరొకటో ఏదో ఒకటి, ఒక గ్రౌండ్ రియాలిటీ కథ నుంచి చిన్న విన్యాసాలతో నడిచినటువంటి కథలు అవన్నీ. అవి వర్కౌట్ అవుతాయి ఎప్పుడైనా. అలాంటివి అంటే లోకల్ సబ్జెక్టును నువ్వు ఏ లెవెల్లో చెప్పగలవు, నువ్వు ఎంపిక చేస్తున్నటువంటి పాయింట్ జనాలు తెలుసుకోవాల్సిన పాయింట్ అయితే, జనాలు ఫీల్ అయ్యేటువంటి పాయింట్ అయితే సినిమా హిట్ అవుతుంది. నువ్వు ఎన్ని కోట్లు పెట్టావు, ఎంత గ్రాండియర్గా తీసావన్నది కాదు ప్రశ్న. అప్పటి సమాజంలో నడుస్తున్నటువంటి ఆలోచనలని నీ సినిమా ఏదో మేరకు ప్రభావితం చేయగలిగి ఉండాలి, ఏదో మేరకు కనెక్టివిటీ రావాలి. అలా జరిగితే సినిమాలు విజయాలు సాధిస్తాయి, లేకపోతే పరాజయాలు తప్పదు. ఇది అంటే బిగ్ బడ్జెట్ సినిమాలు దెబ్బతింది ఈ మధ్య కాలంలో. భారీగా దెబ్బతిన్న సినిమా అంటే వార్ 2 అని చెప్పాలి. వార్ 2 కూడా నిజానికి అది హిందీ సినిమా, కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి దానికి ఒక లోకల్ ఐడెంటిటీ ఇచ్చే సినిమా గురించి మాట్లాడితే అది పరమ డొల్ల కథతో వెళ్ళాడు ఆయన. 1985 నాటి కథని పట్టుకొచ్చి ఇప్పుడు 2025లో సినిమా తీసి మన ముందు ప్రదర్శించి అభాసుపాల అయ్యాడు ఒక రకంగా ఆ డైరెక్టర్ గారు. ఆ ప్రాజెక్ట్లో ఇరుక్కుని అనవసరంగా తను కూడా తన కెరియర్ని ఇబ్బంది పెట్టుకున్నాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్కి విజయాలు ఆ పరాజయాలు దీనికి సంబంధించి ఆయన కెరియర్లో ఆ దశ దాటిపోయాడు ఆయన. ఎన్టీఆర్ కూడా అది పెద్దగా ప్రభావం చూపించదు, కానీ అతను వరుస హిట్లలో ఉన్నాడు. అతనికి ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది ఈ సినిమా. అంటే ప్రపంచం మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించింది. సో అది మేజర్ డిజాస్టర్, అది ఐడియాలజికల్ డిజార్డర్. అది ఐడియాలజికల్ డిజార్డర్ ఉండటం వల్ల ఆ సినిమా పోయింది. ఐడియాలజికల్ డిజార్డర్స్ ప్రతి సినిమాలోనూ ఉంటాయి. అయితే జనాలు వాటి గురించి ఆలోచించనంతగా నువ్వు నీ మాయాజాలాన్ని విస్తరించాలి. అది కొంతమేరకు మిరాయిలో జరిగింది. మిరాయి సినిమా కూడా అంత గొప్ప కథ ఏం కాదు, అది గందరగోళం ఉంది దానిలో, ఐడియాలజికల్ గందరగోళం ఉంది దానిలో. అంటే ఒక రకంగా బౌద్ధాన్ని బ్రాహ్మణీకరించటంగా చూడొచ్చు. బుద్ధుడిని పట్టుకొచ్చి బౌద్ధంతో హిందూ మతానికి గొడవ ఉంది. హిందూ మతం వర్సెస్ హిందూ మతానికి వ్యతిరేకంగా పుట్టినటువంటి మతం అది బౌద్ధం. బుద్ధుడిని తీసుకొచ్చి దశావతారాల్లో కలిపేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. బౌద్ధం సాధించిన విజయంలో నుంచి హిందూ మతం పుట్టింది ఒక రకంగా. అంటే అంతకుముందు వేరే ధర్మం, సనాతన ధర్మం చెప్తున్న ఆ పేరుతో నడిచిన స్ట్రక్చర్ మీద ఒక రివోల్ట్గా బౌద్ధం వచ్చిన తర్వాత ఈ బౌద్ధ వాంగ్మయంలో వచ్చినటువంటి కథల నుంచే అనేక అంశాలు స్వీకరించి రామాయణము అనేటువంటి గ్రంథాన్ని కల్పించారు అని నార్ల వెంకటేశ్వరరావు గారు రాశాడు స్పష్టంగా. నేను చెప్పడం కాదు, అనవసరంగా నేను క్లెయిమ్ చేసుకోను. నార్ల వెంకటేశ్వరరావు గారు రాసినటువంటి గ్రంథంలో ఈ విషయం ఉంది, పుస్తకాలు చదివితే తెలుస్తుంది. సో బౌద్ధ వాంగ్మయం నుంచి సేకరించిన అనేక సంఘటనలను ఒక చోట చేర్చి రామాయణాన్ని కల్పించారని రాశాడు ఆయన.
అలాంటి రాముడు బౌద్ధము ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక టానిక్ ఉండారు మిరాయి అనే పేరుతో. ఎవరు కూడా దానిలో ఉన్నటువంటి ఆ గందరగోళం గురించి ఎవరూ మాట్లాడలే. అంటే ఆ మేరకు కండిషనలైజ్ అయిపోయారు, ట్యూన్ అయిపోయారు. ఒకటేమో బుద్ధుడు కూడా హిందువే కదా, ఆయన విష్ణుమూర్తి 10వ అవతారం కదా అని కొంతమంది మాడేస్తారు. వరస కుదిరితే అంబేద్కర్ని కూడా తీసుకొచ్చి ఏదో ఒక అవతారంలో ఫిట్ చేయగల సమర్థులు వీళ్ళు. ఆ సమర్థత, ఆ టాలెంట్ వాళ్ళకు ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపి ఒకటానికి వండగలిగారు వాళ్ళు. కానీ లాజికల్గా సినిమాని క్వశ్చన్ చేస్తూ పోతే ఒక్క సీన్ కూడా నిలబడే సీన్ లేదు దానిలో. కానీ టెక్నికల్గా సినిమాని సన్నివేశాలు, ఏ సన్నివేశానికి ఆ సన్నివేశం ఎలా రక్తి కట్టించాలి, విజువల్ వండర్గా ఎలా ఉండాలనే దాని మీద కసరత్తు బాగా చేసి ఆ ఏరియాలో సినిమాని నిలబెట్టగలిగాడు డైరెక్టర్. అతను కెమెరా మీద కూడా కమాండ్ ఉండటం వల్ల కొంతమేరకు సాధ్యమైంది. ఏ మాత్రము ఆలోచించకుండా, ఏ మాత్రము లాజికల్ సెన్సు, తర్కము లేకుండా 9 గ్రంథాలను దాచేస్తే దైవశక్తులు వస్తాయని చెప్పడం, గ్రంథాలను దాచేస్తే దైవశక్తులు రావటం అనే కాన్సెప్టే దుర్మార్గమైన కాన్సెప్ట్. నిజమే, అంటే జ్ఞానాన్ని దాచేస్తే అజ్ఞానం వర్ధిల్లితే తప్ప దేవుడు వర్ధిల్లడు, అలాగే రాచరికం వర్ధిల్లదు. అందుకని జ్ఞానాన్ని దాచేయండి అని చెప్పడం అనేది ఎంత దుర్మార్గమైన ఆర్గ్యుమెంట్ చేశాడు ఆ డైరెక్టర్ అని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఎందుకంటే ట్యూన్ అయిపోయి ఉన్నారు. అలా ట్యూన్ అయిపోవడానికి కల్చరల్గా ఎవరు చదవటం లేదు, ఏమీ చదవటం లేదు ఎవరు. ఏ మేరకు ఎటువైపు చూడటం కూడా లేదు కనీసం. ఎక్కడూ అంబేద్కరు, బౌద్ధము దీనికి వ్యతిరేకంగా ఉంటారు కదా, వీళ్ళని రాముడిని వీళ్ళని ఎలా కలిపాడు అని కూడా ఆలోచించట్లేదు కనీసం ఎవరు. ఇలాంటి కండిషన్లో విజువల్ వండర్ క్రియేట్ చేసిన సినిమాలు ఆడతాయనేటువంటి ఒక రాంగ్ ఇండికేషన్ ఈ సినిమా నుంచి వెళ్తే ఇంకా ఇలాంటి విషప్రయోగాలు జరిగిపోతాయి. అదొక ప్రమాదం. అయినప్పటికీ జనాలని థియేటర్కి రప్పించడానికి తగినటువంటి వాతావరణం కల్పించారు కాబట్టి జనం వెడుతున్నారు, సినిమాని చూస్తున్నారు. సరే, రైటా రాంగా, లెఫ్టా రైటా అనేది పక్కన పెడితే థియేటర్లో కూర్చుంటే ఏదో మేరకు ఎంగేజ్ చేయగలిగాడు కదా అనే సాటిస్ఫాక్షన్తో కనీసం ఆ పనైనా చేయగలిగాడు. ఇక్కడ అది జరగల. ఏది వార్ 2లో అది కూడా జరగల. అది కూడా జరగకపోవడం వలన అది మెజరబుల్ ఫ్లాప్ అయింది. రెండోది కూలీ సినిమాకి వచ్చేసరికి వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ ఏది కూడా బలంగా చెప్పలేకపోయారు. అంటే సినిమాని ఒక స్ట్రైట్ నేరేటివ్లో ఏమీ లేదు ఆ సినిమాలో, మొత్తం గందరగోళం తప్ప. రజనీకాంత్, నాగార్జున లాంటి సమర్థులైన ఆర్టిస్టులను పెట్టుకుని కూడా ఏమీ చెయ్యలేక ఒక డొల్ల కథతో వెళ్ళాడు ఆయన. అది అలాంటి ప్రయోగాలు కూడా జనం పట్టించుకోరు అనేది ప్రూవ్ అయిపోయింది. నా ఉద్దేశంలో అంటే కంటెంట్ పరంగా సక్సెస్ అంటే ఈ పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత కొన్ని భ్రమలు కల్పించింది. ఒక కొత్త లోకాన్ని ప్రదర్శించాలని, ఏదో పౌరాణిక అంశాలు కొన్ని ఉండాలి, చారిత్రక అంశాలు కొన్ని ఉండాలి, ఈ రెండింటినీ కలిపి ఒక వంట చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఈ భ్రమల్లో నుంచి పుట్టిన కథే హరిహర వీరమల్లు కూడా. హరిహర వీరమల్లులో కూడా ఈ డొల్లతనం కంటిన్యూ అవుతుంది యాజ్ ఇట్ ఈస్గా. కాకపోతే దానిలో ఆ టెక్నికల్ ప్రాబ్లం రావటం వలన సినిమా కనెక్ట్ కాలేదు. కానీ నిజానికి ఆ ఏరియాలో కేర్ తీసుకుంటే అది కొంతమేరకు సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయి ఉండేదేమో. ఓకే, దానికి ఆ టెక్నికల్ ప్రాబ్లం వల్లనే సినిమా ఇబ్బంది పడింది. థియేటర్కి పుల్ చేయగలిగాడు ఆయన, బాగానే జనాల్ని చేయగలిగాడు. 700 రూపాయలకి టికెట్లు కొనిపించగలిగాడు ప్రీమియర్స్కి. కాకపోతే సినిమాలో కంటెంట్ జనాల్ని నిలబెట్టే పద్ధతిలో లేకపోవడం వలన ఫెయిల్ అయింది. అక్కడ కూడా లాజిక్ ఆలోచించలేదు ఎవడు. ఔరంగజేబు ఎప్పుడు పుట్టాడు, కోహినూర్ ఎప్పుడు దొరికింది, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఏమిటి, నెమలి సింహాసనం ఎవరిది, షాజహాన్ దగ్గరికి ఎలా చేరింది, అసలు ఈ చరిత్రకి సంబంధించిన చాలా గందరగోళం ఉంది ఆ సినిమాలో. ఈ గందరగోళాలని కూడా ఎందుకు పట్టించుకున్నారంటే టెక్నికల్గా బాగాలేదు కాబట్టి. టెక్నికల్గా బాగుంటే మిరాయి రిజల్ట్ అక్కడ వచ్చేది. వస్తే పవన్ కళ్యాణ్ కూడా తొడగొట్టి సినిమాలు చేసేవాడు. అంతకంటే దారుణమైన కథలతో సినిమాలు చేసే ఒక ప్రమాదం జరిగి ఉండేది.
హరిహర వీరమల్లు పార్ట్ 2 అనేది ఇప్పటికి శరవేగంగా జరుగుతూ ఉండుండేది. సో టెక్నికల్ హిట్టే తప్ప మిరాయి అనేది నిజానికి మిరాయి కంటే కూడా లిటిల్ హార్ట్స్ అనే సినిమా సక్సెస్ని అప్రిషియేట్ చేయాలి. ఓకే. మిరాయి హిట్ కాదని నేను అంటలేదు, కానీ మిరాయి కంటే కూడా బెటర్ హిట్ లిటిల్ హార్ట్స్. మలయాళం సినిమాలు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమాలు చూడటం లేదు అని చెప్పుతో కొట్టుకున్నటువంటి ఒక డైరెక్టర్ గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో. ఆయన కూడా కను తెరవాల్సింది లిటిల్ హార్ట్స్ సినిమా చూసి. సినిమా ఎలా ఉంటే జనం చూస్తారో, ఎవరికి వాళ్ళు వాళ్ళ బుర్రల్లో వాళ్ళేదో అనుకుని సినిమాలు తీస్తే కుదరదు. జనం అంటే వీళ్ళ ఆలోచనల్లో నిజాయితీ ఉంటే జనం కనెక్ట్ అవుతారు. మీ ఆలోచనల్లో కరప్షన్ ఉంటే జనం కనెక్ట్ కారు. అంతే సింపుల్, అంతకు మించి ఏమీ లేదు అక్కడ సూత్రం. అట్లా చేసిన ప్రయత్నం అమాయక ప్రయత్నం అయినా జనం చూస్తారు. కానీ నీ ఎఫర్ట్ నిజాయితీగా జరిగితే జనం నిరాదరించిన సందర్భాలు లేవు. అది కమిటీ కుర్రాళ్ళ విషయంలోనూ ప్రూవ్ అయింది. ఆ టైంలో వచ్చిన 2-3 సినిమాలు అలా విజయవంతమైన సినిమాలే. సో మీ ఐడియాలో నిజాయితీ ఉండి ఎగ్జిక్యూషన్లో ప్రాపర్గా జరిగితే సినిమాని చూడటం లేదు అనేటువంటిది భ్రమగా తేల్చిపాడేస్తున్నారు జనాలు. ఇప్పటికీ థియేటర్లకు జనం రావట్లేదు, 5గురు వస్తున్నారు, 10 మంది వస్తున్నారు, ఈ లెక్కలు చెప్పి చెప్పులతో కొట్టుకుంటే పని అవ్వదు. మీ సింపతి కోసం ప్రపంచం చూడటం లేదు. ఫోన్లే పాపం అని సినిమాగా వచ్చే పరిస్థితుల్లో జనం లేదు. నచ్చితే వస్తాం, లేదంటే ఎవరి సినిమా అయినా పక్కన పెడతాం అంటున్నారు. సో టెక్నికల్గా బాగుండాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన సినిమాగా కూడా మిరాయిని చెప్పుకోవచ్చు. ఓకే. మీ కంటెంట్ ఎలా ఉన్నా కానీ టెక్నికల్గా బాగుంటే సినిమా కొంత మేరకు జనాలను గ్రాప్ చేయొచ్చు. అందులో హిస్టారికల్ బ్లండర్స్, అలాగే స్పిరిచువల్ అని అనకూడదు, కానీ అది ఒక రకంగా పురాణాలకు సంబంధించిన టానిక్ కూడా లాక్కొచ్చారు దానిలోకి. ఆ అంశాలు, ఆ డివోషనల్ ఎలిమెంటా మరొకట, అది రాముడికి సంబంధించిన ఆ ఏరియాలో కూడా అతను చేసినటువంటి పరిశోధన అంత గొప్పగా ఏం లేదు, కానీ ఎంగేజ్ చేయగలిగాడు, జనాల్ని హోల్డ్ చేయగలిగాడు, అంతే విజయం. అతను ఆ ఏరియాలో లోపం చేశాడు అని చెబితే తప్ప ఎవరికి గుర్తు రావట్లేదు. ఇంత గందరగోళం ఉంది దీనిలో, బౌద్ధాన్ని బ్రాహ్మణీకరించటమే మిరాయి అని అంటే అది కూడా జీర్ణం కాని పరిస్థితుల్లో జనాలు ఉన్నారు అనేటువంటి ధైర్యంతోనే సినిమా తీసాడు అతను. ఆ ధైర్యం ఉండటం అనేది గొప్ప విషయం. తన మూర్ఖత్వాన్ని అద్భుతంగా టెక్నికల్ ఎలిమెంట్స్లో ఉన్న ఆ ఏరియాలో ఉన్నటువంటి జ్ఞానంతో అతను అధిగమించి ముందుకు వెళ్ళిపోయాడు.